ఈరోజు నరేంద్ర మోదీ గారి సభ నన్నూరు టోల్ ప్లాజా దగ్గర రాగమయూరి ఎస్టేట్లో జరుగుతూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ నేరుగా కనిపించేటువంటి ఈ సభా సమావేశం ఈ వైపున మధ్యలో నరేంద్ర మోదీ గారి సభ జరుగుతుంది. ఆ వైపున ఈ వైపున రెండు సభలు జరిగే అవకాశాన్ని కల్పించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ మధ్యలో నరేంద్ర మోదీ గారు ఆ బయట నుంచి ఓపెన్ టాప్ జీప్లో ప్రజల మధ్యలో నుంచి వచ్చి ఈ వెనకాల స్టేజ్ వెనకాల నుంచి వచ్చి ఎక్కుతారు. ఇది సుమారుగా 1,00,000 మంది కూర్చోవడానికి వీలుగా, ఇంకొక 1,00,000 మంది బయట ఉండి తిరగడానికి వీలుగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సుమారుగా 2 నుంచి 3 లక్షల మంది ఇక్కడ చేరుకుంటారని అంచనా వేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఏర్పాట్లు చేసినాయి. ఏది ఏమైనప్పటికీ కూడా వీలైనంత తొందరగా ఈ స్థానానికి చేరుకోవాలంటే గ్రామాల నుంచి, మండలాల నుంచి పొద్దున్న 6 గంటలకు మొదలైతే తప్ప ఇక్కడ 10 గంటలకు 10:30, 11 లోపల చేరుకునే అవకాశం లేదు. ఎవరైతే ముందు వస్తారో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ వైపున ప్రధాన స్టేజ్ మీద నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఇంత దగ్గర నుంచి చూసే అవకాశం రావాలంటే ఇది కేవలం 100 అడుగులు మాత్రమే ఉంది. ఇక్కడ నరేంద్ర మోదీ గారు ప్రజల మధ్యలో నుంచి వచ్చేటప్పుడు కనీసం 10-12 అడుగుల దూరం నుంచే నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు మనకు అభివాదం చేస్తూ లక్షలాది మంది ప్రజల మధ్యలో నుంచి వస్తారు. కాబట్టి ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. సుమారుగా 1,00,000 మంది కూర్చోవడానికి, 1,00,000 మంది బయట చుట్టూ తిరగడానికి కనీసపు ఏర్పాట్లు ఉన్నాయి. 3 లక్షల మంది వస్తారని అంచనా వేస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున ప్రజలు ఉత్సాహం చూపిస్తా ఉన్నారు. ముఖ్యంగా యువకులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరడానికి, నరేంద్ర మోదీని చూడడానికి తరలి వస్తున్నట్టుగా సమాచారం.